తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 6వ అధ్యాయం 8 నుంచి 12వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 8, 9 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము. ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దహనబలి విషయంలో దేవుడు కొన్ని కట్టడలను మోషేకు వివరించి చెప్తున్నారు. దహనబలిని అర్పించేటటువంటి క్రమము ఎలా ఉండాలంటే, దహనబలి పశువును తీసుకొనొచ్చి బలిపీఠం మీద పెట్టిన తర్వాత దహనబలిని అర్పించడం ప్రారంభమైన తరువాత ఆ దహన బలిపీఠము మీద దహించబడుచున్నటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో అది రాత్రంతయు మండుతూనే ఉండాలి అనేది ఇక్కడ దేవుడు సూచించినటువంటి కట్టడ. రాత్రంతయు మండుతూనే ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. రాత్రంతయు మండుతూనే ఉండాలంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి దేవుని దృష్టికి విరోధంగా పాపం చేశాడు. ఆ వ్యక్తి తన యొక్క పాప క్షమాపణ నిమిత్తము దహనబలిగా ఒక పశువుని తీసుకొని వచ్చినప్పుడు ఆ దహనబలి పశువు యాజకుడు చేతికి అప్పగించబడిన తర్వాత యాజకుడు దాని తల మీద చేయి ఉంచి దాన్ని వధించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద ఆ బలి పశువును ఉంచిన తర్వాత అది దహించబడుతుంది. ఆ బలి పశువు దహించబడేటటువంటి సమయం రాత్రంతయు కొనసాగాలి. యాజకుడు తన యొక్క నార వస్త్రాలు అంటే నార నిలువుటంగి తొడుక్కొని ఆ తర్వాత లాగూలను కూడా తొడుక్కొని ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించిన తరువాత అది తెల్లవారు వరకు మండుతూ ఉన్న క్రమంలో దాని బూడిద ఏదైతే ఉందో అది తీసుకొని మరలా వేరే వస్త్రాలు ధరించి పరిశుద్ధ స్థలము అనబడినటువంటి ఒక స్థలం ఉంటుంది. అది ప్రత్యక్ష గుడారం యొక్క వెలుపల ఉంటుంది. పాళెము వెలుపల ఉంటుంది. ఆ పాళెం వెలుపల ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో ఈ దహన బలి పశువు వధించబడిన బూడిదను తీసుకుని వెళ్ళి వెయ్యాలి. చూడండి, దహన బలికి ఏ విధమైనటువంటి విధులను దేవుడు సూచిస్తున్నాడో అది రాత్రంతయు కొనసాగుతూనే ఉండాలి. యాజకుని యొక్క యాజకత్వము ఎంత భారంతో కూడుకున్నదనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యాజకుడు ఒక సాధారణమైనటువంటి మనిషి వలె, ఒక సాధారణమైన మానవుడిలాగా రాత్రి విశ్రాంతి తీసుకుని కుటుంబంతో సమయాన్ని గడిపి తన దారిన తాను మరలా లేచి ఉదయాన్నే పనికి వెళ్ళేటటువంటి పరిస్థితి యాజకునికి ఉండదు. యాజకుడు అనబడిన వాడు ఈ బలులను అర్పించేటటువంటి క్రమంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. యాజకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం మెలకువ. ప్రభునందు ప్రియమైన వారలారా, మెలకువ అనేది చాలా మంచి మాట. లూకా సువార్త 2వ అధ్యాయంలో కూడా గొర్రెల కాపరులు దేవుని యొక్క దూత వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుకను గూర్చిన సువార్తను తెలియజేసినప్పుడు వారు రాత్రి గొర్రెలను కాయచూ ఉన్నారు, మెలకువ కలిగి ఉన్నారు. మత్తయి సువార్తలోనే ఇంకొక శ్రేష్టమైన మాట కూడా ఉంటుంది. 21వ అధ్యాయము 42వ వచనం చదివితే,
అక్కడ కూడా మెలకువను గూర్చినటువంటి శ్రేష్టమైన మాట ఉంటుంది. మత్తయి సువార్త 24:42 చదువుతున్నా. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మెలకువ అనేది చాలా మంచి మాట. మత్తయి 24:42లో చూస్తాం. యాజకుడు కూడా మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలంటే, దహన బలిని అర్పించేటప్పుడు బలిపీఠము మీద ఆ బలి యొక్క అగ్ని ఆరిపోకుండా యాజకుడు కాచుకొని ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. అగ్ని ఆరిపోయిందంటే యాజకుడు ఆ బలి విషయంలో అపరాధి అవుతాడు. యాజకుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను మర్చిపోయిన వాడవుతాడు. కాబట్టి దేవుని చేతిలో పడతాడు. దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఉగ్రతకు యాజకుడు పాత్రుడు కాకుండా ఉండాలంటే, దేవుని ఉగ్రతకు యాజకుడు లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? రాత్రంతయు మేల్కొని ఉండాలి. ఆ దహన బలిపీఠం మీద దహన బలి పశువు అర్పించబడుతూ ఉండగా ఆ అగ్ని ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. ఆరిపోకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి అయినటువంటి పశువు యొక్క క్రొవ్వును దహించాలి. చూశారా? ఈ క్రమంలో రాత్రంతయు ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉన్నటువంటి క్రమములో ఏం చేయాలో తెలుసా? బలిపీఠం మీద అది దహించబడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ పని కొరకు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలను ధరించాలి. రాత్రిపూట అగ్ని మండుతూ ఉండగా, దహన బలి అర్పించబడుతూ ఉండగా, ఆ దహన బలిని అర్పించేటటువంటి క్రమంలో రాత్రంతా అగ్ని మండుతూ ఉండగా యాజకుడు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించి ఉండాలి. ఆ వస్త్రాలు కూడా 10వ వచనంలో చూస్తాం. లేవియాకాండం 6వ అధ్యాయం 10వ వచనంలో యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు ప్రభునందు ప్రియమైన వారలారా. ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి విధి. దహన బలి విషయంలో రాత్రి నుంచి ఉదయం వరకు అగ్ని మండుతూనే ఉండాలి. అగ్ని ఆరిపోకూడదు. అగ్ని ఆరిపోయిందంటే దేవుని దృష్టికి విరోధి అవుతాడు. దేవుడిచ్చిన యాజకత్వమును సరిగ్గా నిర్వహించని వాడవుతాడు యాజకుడు. అలాగే మనలో కూడా ఒక అగ్ని మండుతూ ఉండాలి. ఏంటా అగ్ని? ఒక మాట చదువుకుందాం చూడండి. లూకాసు వార్తలో ఉంటుంది ఆ అగ్ని. ఏమి అగ్ని అది అనంటే మనం చదివినప్పుడు ఇక్కడ ఇలాగున రాయబడి ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మన హృదయంలో నిత్యము మండుచూ ఉండాల్సినటువంటి అగ్ని దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి దారిలో 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారితో కలిసి ఆయన నడిచి వెళ్ళటం మనం చూడగలం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనంలో వరకున్న వాక్య భాగంలో. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి పేరు క్లెయోపా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇద్దరితో కూడా నడుస్తూ వారితో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో వారి హృదయంలో ఏం పుట్టిందో తెలుసా? మంట పుట్టింది. హృదయంలో అగ్ని పుట్టింది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయంలో మంట పుట్టాలి. ఆ అగ్ని మండుతూనే ఉండాలి. దహన బలి రాత్రంతయు ఎలాగైతే మండుచూ ఉండాలని దేవుడు విధిని నియమించాడో, అలాగే ఈ అంధకార సంబంధమైనటువంటి లోకములో, ఈ చీకటి లోకములో, ఈ పాపపు ప్రపంచంలో ప్రతి నిత్యము మన హృదయములో వాక్యం అనేటటువంటి అగ్ని మండుతూనే ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం శ్రేష్టమైన మాట అగ్ని గురించి కదా. ఇర్మియా గ్రంథం 23:29 చదివితే, నా మాట అగ్ని వంటిది కాదా?
బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని మాట అగ్ని వంటిది. ఈ అగ్ని మండుతూ ఉన్నప్పుడు మనము వెలిగించబడిన దీపములాగా ఉంటాం. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఎలాగున్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి వాడు. బాప్తిసం ఇచ్చి యోహానని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, బాప్తిసం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపము వంటి వాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది. మరి అలాంటి బాప్తిసం ఇచ్చి యోహాను ఒక దీపములాగా ఉండి అనేకులకు వెలుగిస్తూ ఉన్నట్లుగా మనం కూడా వాక్యము మన హృదయంలో మండుచు ఉండగా మనం కూడా అనేకులకు వెలిగిచ్చే వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కదా. ఒక మాట చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా? ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అది అనేకులకు వెలుగిస్తుంది, చీకటిని పారద్రోలుతుంది, అనేకుల యొక్క త్రోవకు దారి చూపిస్తుంది. అలాగే మన హృదయములో మండేటటువంటి ఈ దేవుని వాక్యము అనబడిన అగ్ని ఏం చేస్తుందంటే మరికొన్ని ఆత్మదీపములను వెలిగిస్తుంది. మరికొంతమంది చీకటిలో ఉన్న వారికి త్రోవను చూపిస్తుంది, త్రోవను కలుగజేస్తుంది. అంత మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి ఎందరికో అది వెలుగై ప్రభువునొద్దకు నడిపింపజేస్తుంది. ఇట్టి జనము మధ్య అని మనం చదువుకున్నాం కదా ఫిలిప్పీ పత్రికలో. ఇట్టి జనము అంటే అది ఎట్టి జనము అక్కడ రాయబడి ఉంది. అది వక్ర జనమని, అది మూర్ఖమైన వక్ర జనమని చదువుతున్నాను. 14వ వచనం ఫిలిప్పీ 2వ అధ్యాయం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. అట్టి జనము అన్నాడు. అట్టి జనమంటే సణిగే జనము, అపరాధులైన జనము, కళంకము కలిగిన జనము, మరి సంశయములు కలిగినటువంటి జనము, మూర్ఖమైన వక్ర జనము. వీరి మధ్య మనం జ్యోతుల వలె ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుచూ ఉండాలి. అలాగే మన హృదయంలో కూడా దేవుని వాక్యము ఆరిపోకూడదు. రక్షణ పొందిన కొత్తల్లో బైబిల్ చదివి ఇప్పుడు ప్రక్కన పెట్టడం. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడెప్పుడు వచ్చినప్పుడు బైబిల్ చదివి ఇప్పుడు ప్రక్కన పెట్టడం, యవనస్తులుగా ఉన్నప్పుడు బైబిల్ చదివి ఇప్పుడు ప్రక్కన పెట్టడం లాంటి అనుభవాలు మనకు ఉండకూడదు. ప్రతి నిత్యము మనం వాక్యం ధ్యానం చేస్తూనే ఉండాలి. ప్రతి నిత్యము వాక్యము మనలో మండుచూనే ఉండాలి. ప్రతి నిత్యము మన జీవితంలో వాక్యముతో కలిసి ప్రయాణిస్తూనే ఉండాలి. వాక్యం ఆరిపోయిందంటే, మన జీవితంలో వాక్య ధ్యానం లేదంటే మన ఆత్మ చల్లారిపోయినట్లు, మండుచున్నటువంటి అగ్ని ఆరిపోయినట్లు. దహన బలిపీఠం మీద రాత్రంతా అగ్ని మండుచూ ఉండాలి. అది ఆరిపోతే యాజకుడు తన యాజకత్వమును సరిగా చేయలేదని, దేవుని దృష్టికి అపరాధిగా ఎంచబడతాడని అర్థం. అలాగే వాక్యం మన హృదయంలో ఆరిపోయిందంటే, అది మండడం లేదంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, మన ఆత్మ చల్లారిపోయిందని అర్థం. మనం కూడా దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వాక్యము మన హృదయంలో నిత్యము మండుచూ ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. అక్కడ ఇత్తడి దహన బలిపీఠము, ఇక్కడ మన హృదయానికి సాదృశ్యం. ఆ బలిపీఠం మన హృదయానికి సాదృశ్యం. ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని మండుచూ ఉండగా మన హృదయంలో వాక్యము నిత్యం మండుచూ ఉండాలని ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. మీ వాక్యము నిత్యము మా హృదయములో మండుచుండునట్లుగా మేము ప్రతి ఒక్కరము మా హృదయంలో మీ మాటలను ఉంచుకున్నట్టుకు సహాయం దయచేయమని, ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.